దీన్ని ఫేమస్గా గూగుల్లో ఏమంటామంటే థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ అని అంటాం. థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్, థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్. దాన్ని నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ వేసుకొని చెప్తాను, దాని తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రైమ్ నంబర్ ఏదైనా ప్రధాన సంఖ్యకు భాజనీయత సూత్రము కనుక్కోవడం ఎలా, ఆ కాన్సెప్ట్ని ఏమంటాము? థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్. సపోజ్గా నాకు ఏబి అనే ఒక 2 డిజిట్ ప్రైమ్ నంబర్ ఉంది. ఏబి అనే ఒక 2 అంకెల సంఖ్య ఉంది. దీని యొక్క భాజనీయత సూత్రము ఎలా కనుక్కోవాలి? ఏబి అనే ఒక 2 డిజిట్ ప్రైమ్ నంబర్ ఉంది. ఏబి అనే ఒక 2 డిజిట్ ప్రైమ్ నంబర్ ఉన్నది. 2 డిజిట్ జనరల్గా ఎంఎస్సి మ్యాథ్స్ వాళ్ళు చెప్పేటప్పుడు మనము 3 డిజిట్ 4 డిజిట్ చూస్తాము. ఇప్పుడు మనము ఏబి, ఆ ఏబి 2 డిజిట్ ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రం అర్థమవుతే మీరు ఏ నంబర్కైనా భాజనీయత సూత్రం కనుక్కోవచ్చు. ఏబి ఇట్ ఈజ్ ఏ 2 డిజిట్ ప్రైమ్ నంబర్. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏముంది? 29, 39 ఉంది. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 29 అనే ఒక ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం ఎలాగా? థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ ఏమంటుందంటే ఏబి అనేది ఒక 2 అంకెల సంఖ్య. దీన్ని మీరు ఇలా కనుక రాయగలిగితే బి ఇంటూ K1 ప్లస్ ఆర్ మైనస్ ఏ, బి ఇంటూ K1 ప్లస్ ఆర్ మైనస్ ఏ. ఐదర్ మీకు 0 వచ్చినా మళ్ళీ ఆ 2 అంకెల సంఖ్య వచ్చినా K1 అనేది సహజ సంఖ్య. K1 వాల్యూ కనుక మనము కనుక్కోగలిగితే ఈ ఏబి యొక్క ప్రధాన సంఖ్యను, దాని యొక్క భాజనీయత సూత్రాన్ని మనం కనుక్కోవచ్చు. దాన్నే థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ అని అంటాం. థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ అని అంటే ఇక్కడ K1 వాల్యూ కనుక్కోవడం. K1 వాల్యూ కనుక్కోవడం ఒక 2 నిమిషాలు 3-4 ప్రధాన సంఖ్యలు రాస్తూ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తే ఒక 2 నిమిషాల తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఇది 29, ఇది 29ని 9 అనే అంకెను ఏ సహజ సంఖ్యతోటి లబ్ధం చేసి ఏ యాడ్ చేస్తే నాకు సేమ్ నంబర్ అయినా రావచ్చు ఆర్ 0 అయినా రావచ్చు. 9ని 1 తోటి చేస్తే 9 1ల 9, 9 ప్లస్ 2 11, నాకు సేమ్ నంబర్ రావట్లేదు. 9 2ల 18, 18 ప్లస్ 2 20, సేమ్ నంబర్ రావట్లేదు. 9 3ల 27, 9 3ల 27 ప్లస్ 2 నాకు సేమ్ నంబర్ వస్తుంది. అంటే ఇక్కడ K1 వాల్యూ ఎంత సార్? K1 వాల్యూ ఏంటి? 3. K1 వాల్యూ ఏంటి సార్? 3. K1 వాల్యూ 3. సార్ ఈ K1 వల్ల మనకేం ఉపయోగం సార్? సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 3364 అనే నంబర్ ఉంది. మనకు తెలంగాణ ఎస్ఐలో ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అది 29 తోటి భాగింపబడుతుందో లేదో చూడాలి. 3364 అనే నంబర్ 29 తోటి మామూలు డివిజన్ చేయకూడదు సార్, అది చేస్తే మీకు ఎక్కువ టైం పడుతుంది. 3364 ఇది 29 తోటి భాగింపబడుతుందో లేదో చూడాలి. 9ని ఏ నంబర్ తోటి లబ్ధం చేశాను? 3 తోటి లబ్ధం చేశాను. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రండి. 3364 ఫస్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ని దేంతోటి లబ్ధం చేశాను? 3 తోటి. యూనిట్ డిజిట్ తీసుకోండి 4, 3 తోటి లబ్ధం చెయ్యండి. 4 3ల 12, 12ని మిగతా నంబర్కి యాడ్ చెయ్యండి. 336 ప్లస్ 12 348. మళ్ళీ ఆ యూనిట్ డిజిట్ని దేంతోటి లబ్ధం చేశాను? 3 తోటి లబ్ధం చేశాను. 8 3ల 24, మిగతా నంబర్కి యాడ్ చేయండి 58. 29 2ల 58, అంటే ఇది 29 తోటి భాగాహారింపబడుతుంది. అంటే 29 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? యూనిట్ డిజిట్ తీసుకోండి, యూనిట్ అంకె తీసుకోండి, 3 తోటి లబ్ధం చేయండి, మిగతా సంఖ్యకు జోడించండి. అది 4 డిజిట్ ఉంటే 3 డిజిట్ చేయండి, 3 డిజిట్ ఉంటే 2 డిజిట్ చేయండి, 2 డిజిట్ ఉంటే 1 డిజిట్ చెయ్యండి. ఆర్ యు ఆల్ విత్ మీ? 29 యొక్క భాజనీయత సూత్రము ఎవరైనా అడిగితే ఏమంటారు సార్? 3b ప్లస్ a అని అంటారు. 3b ప్లస్ a అని రాయండి. 3b ప్లస్ a అంటే ఏంటి?
3 9s are 27. 27 plus 2. 27 plus 2 ఎంత? 29. జస్ట్ మీరు వినాలి సార్, అంతే, మిగతాది నేను చూసుకుంటాను. రైట్, 3 9s are 27 plus 2. 29 అనే ఒక ప్రధాన సంఖ్య ఒక భాజనీయత యూనిట్ డిజిట్ తీసుకోవాలి. ఆ యూనిట్ డిజిట్ ని ఒక సహజ సంఖ్యతోటి లబ్ధం చెయ్యాలి. మిగతా సంఖ్యతోటి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా నాకు సేమ్ నంబర్ రావాలి. 9 1s are 9. 9 plus 1 చేస్తే 10 వస్తుంది, కాదు. 9 2s are 18. 18 plus 1 ఎంత? 19. మళ్ళీ అదే నంబర్ వచ్చింది. అంటే ఇక్కడ K1 వాల్యూ 19 ఈజ్ 9 into 2 plus 1. మళ్ళీ అదే నంబర్ వచ్చింది 19. అంటే ఇక్కడ K1 వాల్యూ ఎంత సార్? ఇక్కడ 2. K1 వాల్యూ ఎంత? 2. K1 వాల్యూ ఎంత? 2. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎప్పుడైతే మనకు K1 వాల్యూ 2 వచ్చిందో 19 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? యూనిట్ డిజిట్ తీసుకోండి, 2 తోటి లబ్ధం చెయ్యండి, మిగతా సంఖ్యను యాడ్ చెయ్యండి. ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 3249 ఈ నంబర్ 19 తోటి డివైడ్ అవుతుందా లేదా చూడాలి. 3249 ఈ నంబర్ 19 తోటి డివైడ్ అవుతుందా లేదా చూడాలి. 3249 కాన్సెప్ట్ ఏంటి సార్? యూనిట్ డిజిట్ తీసుకోవాలి. K1 వాల్యూ ఎంత? ఇంటూ 2. 9 2s are ఎంత? 18. మిగతా నంబర్కి యాడ్ చేయండి. 324 ప్లస్ 18 342. యూనిట్ డిజిట్ తీసుకోండి, మళ్ళీ 2 తోటి లబ్ధం చేయండి. 34 ప్లస్ 4 38. 38 19 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నంబర్ కూడా 19 తోటి డివైడ్ అవుతుంది. ఈ నంబర్ కూడా 19 తోటి డివైడ్ అవుతుంది. 29 19 ఈ 2 నంబర్ల భాజనీయత సూత్రాలు అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. మనము నెక్స్ట్ స్లైడ్లో అనేకమైన ప్రధాన సంఖ్యలను ఒకేసారి రాసుకుంటూ వెళ్తాను. జస్ట్ సిన్సియర్ అండ్ సీరియస్గా క్లాస్ విని అర్థం చేసుకుంటూ నోట్స్లో రాసుకోండి. మీరు ప్రాబబ్లీ రైట్ క్లాస్ తర్వాత మిమ్మల్ని ఒక మెట్టు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ లో నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తాను. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై సార్, ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. మీకు ఏ టెక్స్ట్ బుక్ లోనూ కాన్సెప్ట్ దొరకనిది మీకు మొన్న తెలంగాణ ఈ సండే రోజు జరిగిన తెలంగాణ ఎస్ఐ ఎగ్జామినేషన్ లో ఒక సంఖ్య ఇచ్చాడు. ఆ సంఖ్య ఈ కింద ఆన్సర్ లో ఏ ఆప్షన్ తోటి డివైడ్ అవుతుందంటే చాలా మంది టీచర్లు దీంతో 17 తోటి డివైడ్ చేయండి. తెలంగాణ ఎస్ఐ ఎవరైనా రాసుంటే ఆ క్వశ్చన్ నంబర్ కూడా మీరు మెన్షన్ చేయగలుగుతారు. ఆ క్వశ్చన్ ఒకటి 5 డిజిట్ నంబర్ ఉంది, 7 11 13 17 19 ఏది డివైడ్ అవుతుందంటే మామూలు డివిజన్ చేయండి అన్నారు. అది కాదు సార్. రైట్,